చూస్తే సీఎం జగన్ పై దాడి కేసులో నిందితులు పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపట్లో నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. సీఎం జగన్ పై సతీష్ దాడి చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ దాడిలో సతీష్ కు దుర్గారావు సహకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరో 5 యువకులు కూడా పోలీసులు ఉన్నట్లుగా నిర్ధారించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. సీఎం జగన్ పై దాడి కేసులో నిందితులను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో వాళ్ళను కోర్టులో హాజరుపరచనున్నారు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? యావని మనం చూసినట్లయితే ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి పైన కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాడికి సంబంధించి ఆకతాయిలు రాయేశారంటూ కూడా వచ్చినటువంటి వదంతులు, దానికి సంబంధించి కొంతమంది విచారణ చేయగా కొంతమందిని అదుపులో తీసుకుని వారిలో కొంతమంది మాత్రమే దాంట్లో పాత్ర ఉందంటూ కూడా మొన్నటి వరకు చేసినటువంటి పరిస్థితి. దాంట్లో ఇద్దరిని ముఖ్యంగా వారి ఇద్దరు పాత్ర అయితే కీలకంగా ఉందంటూ కూడా చేసినటువంటి పరిస్థితి. అజిత్ సింగ్ నగర్కి చెందినటువంటి ఒడ్డేరు కాలనీకి చెందిన 17 ఏళ్ల బాలుడు ప్రధాన నిందితుడిగా నిర్ధారించినట్టుగా కూడా తెలుస్తోంది. ఏటుగా టీడీపీ కార్యకర్త వేముల దుర్గారావు కూడా చెప్తున్నట్టుగా అతను ఉన్నట్టుగా కూడా పోలీసులు అనుమానించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసిన వారిలో కొంతమంది ఇద్దరిని అయితే మాత్రం ఈ రోజు ఏదైతే కోర్టుకి హాజరుపరిచేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కానివ్వండి, అటు ఏదైతే కాంతిరాణ టాటా ఎస్పీ ఉన్నారో ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ వహించి 8 బృందాలుగా 40 మందిని కూడా పంపించి ఈ విచారణతో కూడా చేసినటువంటి పరిస్థితి. దాని సంబంధించి అఫీషియల్ గా ఇంకా ఎవరిది కూడా రానప్పటికీ కూడా ఇట్లా కొంతమంది మాత్రం కోర్టుకు హాజరుపరుస్తారని అయితే సమాచారం అయితే అంతా ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ.